మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివకుమారి. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే కదా. సో టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ కన్నా స్టూడెంట్స్ మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే టీచర్స్ కన్నా స్టూడెంట్స్కి ఎక్కువ తెలుసు. వాళ్ళ గురించి ఎలా చెప్తారు ఏంటో ఒకసారి స్టూడెంట్స్ మాట్లాడి తెలుసుకుందామా? ఇంకెందుకు పదండి. హాయ్ హాయ్, ఏం పేరు? మనస్విని. రేపు టీచర్స్ డే కదా. సో మీ టీచర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా టీచర్స్ అయితే మాకు చాలా బాగుంటారు. మేము ఎక్కువ టీచర్స్ తోనే ఉంటాం కదా. వాళ్ళు మాకు చాలా బాగా చెప్తారు. ఏమన్నా సరే ఒకసారి చెప్పండి, అర్థం కాలేదు అన్నా కూడా మళ్ళీ కూడా చెప్తారు అడిగిన తర్వాత. సో మాతో వాళ్ళు బాగుంటారు. మా బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో మన పేరెంట్స్ కన్నా మన గురువులతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో మీ టీచర్స్ తో మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంటారు కదా, సో వాళ్ళతో మీ టైమింగ్స్ కానీ సో మాట్లాడే విధానం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా బాగా చూసుకుంటారు. ఏమన్నా అర్థం కాకపోయినా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తారు. ఇక్కడైతే మాత్రం చాలా టీచర్స్ అయితే ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అందరూ చాలా మంచి వాళ్ళు, వెల్ లిటరేచర్స్, చాలా బాగా చెప్తారు, బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, మీ పేరేంటి? సిరి. సో టీచర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? టీచర్స్ అంటే కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది పిల్లలతో జోవియల్గా ఉంటూ వాళ్ళతో సరదాగా ఉంటూ వాళ్ళు కూడా స్టూడెంట్స్లా మారిపోయి పిల్లలకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లలు కొంచెం చనువిస్తే ఎక్కువ గారభం చెంది చెడిపోతారు, చనువుతో ఇంకా ఇది చేస్తారని స్ట్రిక్ట్గా ఉంచుతారు. కానీ వాళ్ళ మనసులో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ అలా ప్రేమను దాచుకొని వాళ్ళతో కఠినంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకు కూడా బాధగానే ఉంటుంది. కానీ పిల్లల్ని మంచి క్రమశిక్షణలో పెట్టాలని వాళ్ళు అలా కఠినంగా ఉంటారు. కానీ అది మనం అర్థం చేసుకొని వాళ్ళని గౌరవించాలి. బట్ మీ మేడమ్స్ అంటే మీ టీచర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నీ బాండింగ్? మా టీచర్స్ అంటే సార్స్ వాళ్ళైతే మాతో చాలా బాగా ఉంటారు. మా మేడమ్స్తో మేము చాలా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాము. ఫ్రెండ్స్ లాగా మమ్మల్ని చాలా సరదాగా పలకరిస్తారు. ఏ విషయమైనా వాళ్ళతో చాలా చనువుగా మాట్లాడుకోగలుగుతాము. ఏ విషయం చెప్పినా అర్థం చేసుకుంటారు. ప్రతి పనిలో మాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? సుమాయ. మీ టీచర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఇంట్లో కన్నా మేము కాలేజ్లోనే ఎక్కువ సార్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము. ఒక ఫ్యామిలీలా ఉంటాము మేమందరం. టీచర్స్ డే కదా, మీ టీచర్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సర్ప్రైజ్గా ఇస్తాం. చెప్పరా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? ఆకాంక్ష. ఓకే, టీచర్స్ డే సందర్భంగా మీ టీచర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? బాండింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. లెసన్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ చాలా కేర్ టేకర్ చేస్తారు. లెసన్స్ మంచిగా చెప్తారు. వన్స్ అర్థం కావట్లేదు అంటే మళ్ళీ అడగండి, ఎన్నిసార్లు అడగండి, మేము చెప్తాము అని అంటుంటారు. టీచర్స్ డే కదా, ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సర్ప్రైజ్ అనేది టీచర్స్కి ఎట్లా ఇచ్చినా సరిపోదు. నావే ఏంటంటే టీచర్స్కి సర్ప్రైజ్ ఏంటంటే మన రిజల్ట్, మనం ఎదిగి ఒక స్థాయికి వచ్చి మనం ఒకరోజు టీచర్ని కలిసినప్పుడు సార్ మేము ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్తే అది బెస్ట్ సర్ప్రైజ్ అని నా ఫీలింగ్. ఓకే, నిజంగా చాలా గ్రేట్, చాలా బాగా చెప్పారు. నేను ఇంతమంది మాట్లాడుతుంటే విన్నాను, బట్ మీరు ఒక్కళ్ళు కొంచెం స్పెషల్గా చెప్పారు. అంటే మీ కాలేజీలో ఒక టీచర్ గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఓకే, యాక్చువల్గా నేను బైపీసీ. ఓకే, సివిక్స్ సార్ మాకు రారు. సార్ లెసన్ అంటే లెక్చరర్ చేస్తారు, ప్లస్ ప్రిన్సిపల్ సార్ని బాగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే పాస్ట్కి ప్రెజెంట్కి చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. డిసిప్లిన్ కానీ కాలేజ్ పొజిషన్ కానీ చాలా చేంజ్ చేశారు. సార్కి థ్యాంక్స్ చాలా చెప్పుకోవచ్చు. పాస్ట్కి ప్రెజెంట్కి అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డిసిప్లిన్ కానీ ఎక్సెట్రా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు సార్కి మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం, ఏం పేరు? సల్మాన్ రాజ్. సో రేపు టీచర్స్ డే కదా, సో మీ టీచర్స్ మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా టీచర్స్ అందరూ బాగానే చెప్తున్నారు మేడం. బాండింగ్ అంతా బాగానే ఉంది. కానీ నాకు నచ్చిన సార్ ఎవరంటే అందరు సార్లు బాగానే ఉన్నారు మేడం. కానీ బాగా నచ్చింది అయితే మ్యాథ్స్ సార్. ఓకే, ఎందుకంటే మా మామయ్య నాకు బాగా తోడుగా అన్ని సహాయం బాగానే చేస్తున్నారు మేడం. అందుకే నాకు మా మామయ్య అంటే బాగా ఇష్టం. ఓకే, అంటే టీచర్స్ డే కదా, సో వాళ్ళకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనైతే మా సార్కి చాలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. సార్ వాళ్ళందరికీ ఏదైనా నా చిన్న తరపున ఏదో ఒకటి. థ్యాంక్ యూ.